రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది తీవ్ర వాయుగుండంగా మారబోతా ఉంది. దాని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దు. తీర ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాళ్ళు, సముద్రంలో 7 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడే ప్రమాదం ఉంది. ఇక ఆ వాయుగుండం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్తరాంధ్రతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే. మనం అక్కడక్కడ అని చెప్పినప్పుడు చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీరు వర్షాలు చెప్తా ఉన్నారు, వర్షం చినుకు లేకుండా పోతారు. భారత వాతావరణ శాఖకే అంచనాలకే అందడం లేదు. వాయుగుండం వస్తే, అల్పపీడనం వస్తే, ఉపరితల ఆవర్తనం ద్రోణి వస్తే తప్ప ఋతుపవనాలు చురుగ్గా మారడం లేదు. వాతావరణం ఎప్పుడు ఎడుదిరుగుతుందో తెలియడం లేదు. పడితే కుండపోత, లేదంటే తీవ్రమైన కరువు. మహారాష్ట్ర, కర్ణాటక ఇప్పటి వరకు కరువుతో అల్లాడి తాజాగా విపరీతమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు నమోదు కావాలని ఆశిద్దాం. ప్రస్తుతానికి వాయుగుండం ప్రభావం పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో లేకపోయినా ఉత్తరాంధ్రలో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. బాలాసోర్ దగ్గర మరో గంటలో ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ రాబోతూ ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.